ఒకానొక ఊరిలో ఒక కట్టెలు కొట్టుకునేవాడు ఉండేవాడు. తను చాలా కష్టపడుతుండేవాడు. రోజు అడవికి వెళ్ళి కట్టెలు కొట్టుకొని వాటిని బజార్లో అమ్ముకొని జీవించేవాడు. ఇలా ఉండగా ఒకరోజు ఓ పెద్ద చెట్టు ఎక్కి కట్టెలు కొడుతున్నాడు. ఇంతలో చెట్టు కింద ఉన్న కాలువలో గొడ్డలి పడిపోయింది. దానికోసం చాలాసేపు నీళ్ళలో వెతికాడు, కానీ లాభం లేకుండా పోయింది. దీంతో కాలువ గట్టున కూర్చొని బాధపడటం చూసి ఓ దేవత ప్రత్యక్షమయ్యింది. విషయం తెలుసుకొని నదిలోకి వెళ్ళి ఒక బంగారు గొడ్డెలు తీసింది. ఈ గొడ్డలి నీదేనా అని అతన్ని అడిగింది. అతడు నాది కాదు అన్నాడు. సరే అని దేవత మళ్ళీ నీళ్ళల్లో దిగి ఒక వెండి గొడ్డలి తీసింది. అది కూడా నాది కాదు అన్నాడు. అప్పుడు మళ్ళీ ఆ దేవత నదిలోకి వెళ్ళి ఇనుప గొడ్డలను చూపించి ఇది నీదా అని అడిగింది. దానికి అతను చాలా సంతోషించి అవునమ్మా, నాదే అన్నాడు. నీటి దేవత అతని నిజాయితీకి మెచ్చి 3 గొడ్డళ్ళు ఇచ్చింది. ఇదంతా ఒక వ్యక్తి చాటు నుండి చూశాడు. అతను కూడా ఒక గొడ్డలితో చెట్టు కొడుతూ కావాలని గొడ్డలి నదిలో పడేశాడు. అమాయకంగా నది దగ్గర కూర్చొని ఏడ్చాడు. నీటి దేవత ప్రత్యక్షమై ఏమైంది అని అడిగింది. దాంతో ఆ వ్యక్తి తన గొడ్డలి నదిలో పడిందని చెప్పాడు. దేవత నదిలోకి వెళ్ళి బంగారు గొడ్డలి తెచ్చి ఇదేనా అని అడిగింది. దానికి అవును, నాదే అని జవాబు ఇచ్చాడు. అది విన్న దేవతకు కోపం వచ్చి తనకు గొడ్డలి ఇవ్వకుండా మాయమైపోయింది. పిల్లలు, ఈ కథలో ఉన్న నీతి, ప్రకృతిని, సృష్టిని ఎవ్వరూ తప్పుబట్టరాదు.